మరి ఈరోజు దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుత్థాన ప్రత్యక్షతలను మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా నిన్న కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 6వ వచనంలో చదువుకున్నాం. అదే 7వ వచనంలో కూడా ఆయన ప్రత్యక్షతల గురించి అంటే ఎవరెవరికైనా కనపడ్డాడో పునరుత్థానం అయిన తర్వాత అక్కడ రాయబడి ఉన్నది. ఇక్కడ పౌలు కొరింథీయులకు మరి ఈ పునరుత్థానం ఈ 15 అధ్యాయం అంతా కూడా పునరుత్థానాన్ని గురించి మరి అతడు వారికి బోధిస్తా ఉన్నాడు, లేక వారికి వివరిస్తా ఉన్నాడు. ఎందుకనంటే కొరింథీలో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి కొంతమంది పునరుత్థానం లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. మరి పునరుత్థానాన్ని నమ్మడం లేదు. అంటే మనిషి చనిపోయిన తర్వాత లేవడు, లేస్తే ఎట్లుంటాడు, ఏ ఆకారంలో ఉంటాడు, ఏ రూపంలో ఉంటాడు, ఏ విధంగా తన శరీరం ఉంటది అని ఇట్లాంటి రకరకాలైనటువంటి ఒక పరిశోధనాత్మకంగా వాళ్ళు చేస్తూ డౌట్లు పడతా ఉన్నారు. కాబట్టి పునరుత్థానం లేదు, వాళ్ళు ఏదో ఆత్మను చూసిండ్రు, ఇట్లా అని రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు. కాబట్టి మరి కొరింథీయులకు ఈ పత్రికలో ఈ 15వ అధ్యాయంలో చాలా పునరుత్థానం అంటే ఏంది, పునరుత్థానం లేకపోతే మన విశ్వాసమే వ్యర్థము అనేటువంటి ఒక కఠినమైనటువంటి మాట పలుకుతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభు మరణం పొందడం ఎంత ముఖ్యమో ఆయన మరణాన్ని గెలవడం, అంటే మరణం నుండి లేవడం కూడా అంతే ముఖ్యం. ప్రియమైనటువంటి బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు మన పాపముల కొరకు సిలువలో మరణం చెందాడు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేవడంలో ఏం చేస్తా ఉన్నాడంటే ఒక నిరీక్షణ ఇస్తా ఉన్నాడు. అంటే మనిషి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి చనిపోతే అతడు తిరిగి లేస్తాడు, అతని పాపములు క్షమించబడతాయి, అతడు పరలోక రాజ్యానికి ప్రవేశిస్తాడు. ఏ మరణమైతే ఆదామవ్వలు ఆ యొక్క ఏదోను తోటలో తినవద్దన్నటువంటి పండు తిన్న తర్వాత మరణాన్ని తెచ్చుకున్నారో, ఆ పాపము ద్వారా వచ్చినటువంటి ఆ మరణాన్ని, అంటే దేవునికి నుండి శాశ్వతంగా దూరమయ్యేటువంటి ఆ యొక్క క్రియ నుండి, ఆ మరణము నుండి యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు మనల్ని సమీపస్తులుగా దేవునికి తన పునరుత్థానము ద్వారా చేస్తా ఉన్నారు. కాబట్టి అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అన్ని వివరాల్లోనికి నేను వెళ్ళలేదు, ఎందుకంటే మనం చెప్పుకోవాల్సిన విషయం వేరు కాబట్టి. ఇక్కడ కేవలం వారికి ఎందుకు ఈ విషయాలను తెలియజేస్తా ఉన్నాడు అని అంటే, వారు పునరుత్థానాన్ని నమ్మడం లేదు కాబట్టి ఇదిగో సాక్ష్యాలు ఉన్నాయి అనేటువంటి రీతిగా మొదట సాక్ష్యాలను ఇస్తా ఉన్నాడు. ఆ సాక్ష్యం ఏంటిదని అంటే, 500 కేఫాకు కనపడ్డాడు, 500 మందికి కనపడ్డాడు ఒక పర్యాయమే. అంటే పునరుత్థానములో ఉన్నటువంటి శక్తి, పునరుత్థానమైనటువంటి వ్యక్తి ఒకే సందర్భములో కనబడగలడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు ఒకే సమయంలో కనబడ్డ ఆ కార్యాన్ని ద్వారా వారికి వివరిస్తా ఉన్నాడు. తర్వాత ఇంకొక విషయాన్ని కూడా వారికి తెలియజేస్తా ఉన్నాడు. నిన్న మనం చెప్పుకోలేదు. 6వ వచనములో మనము చదివితే, అటు పిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. అంటే 500 మందిలో మరి ఇంకొంతమంది సజీవంగా ఉన్నారు, జీవిస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు కాదు, ఈ పత్రిక రాస్తున్నటువంటి సమయంలో, అంటే పౌలు ఎప్పుడైతే ఈ పత్రిక రాస్తా ఉన్నాడో కొరింథీయులకు, ఆ సమయంలో ఇంకా ఆ 500 మందిలో మరి యేసు ప్రభు ఎవరెవరికైతే 500 మందిలో కనబడ్డాడో వాళ్ళు ఇంకా సజీవులుగా ఉన్నారు. కావాలంటే మీరు వెళ్ళి వాళ్ళని అడగండి. వాళ్ళు ఇంకా సజీవులుగానే ఉన్నారు. వాళ్ళు ప్రభువుని చూశారో లేదో వాళ్ళే చెప్తారు. ఏ విధంగా చూశారో వాళ్ళే చెప్తారు మీకు. కాబట్టి ఆ 500 మందిలో కొందరు ఇంకా సజీవులుగానే ఉన్నారు. కాబట్టి మీరు వెళ్లి వారిని కనుక్కోవచ్చు అన్నట్టుగా పౌలు వారికి చెప్తున్నాడు. ఎందుకంటే కొంతమందికి ఎట్లుంటదంటే, ఏదో చెప్తానులే, బాగయిందంటే అయిందో కాలేదో మాకేం తెలుసు, గుడ్డోడు బాగైనా అయిందో కాలేదో మాకేం తెలుసు, రోగం పోయిందంటే అయిందో కాలేదో, దెయ్యం పోయిందంటే ఒట్టిదేలే. ఎందుకంటే కొంతమంది ఎట్లుంటారంటే మూర్ఖత్వం, మొండితనం, కఠినత్వం అన్నట్టు ఏం చెప్పినా నమ్మరు వాళ్ళు. అయిందో, నిజమో అబద్ధమో, ఎవరు చూసిండ్రు, అయిందో కాలేదో, ఒట్టిగా సాక్ష్యాలు చెప్పించింది కావచ్చు. ఒట్టిగా చెప్పిస్తారా సాక్ష్యాలు? ఒట్టిగానే బాగా కాకున్నా వాటి బాగైందని చెప్తారా వచ్చి సాక్ష్యం? చెప్పండి. కొన్నిసార్లు మనం సాక్ష్యాలు చెప్పండి అంటే కొంతమంది వస్తారు వచ్చి, అయ్యా మరి నాకు ఇట్లా అయింది, మరి బాగైందంటే బాగా కాలేదంటారు కొంతమంది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటారంటే సాక్ష్యం అంటే కొంతమంది నాకు ఏం రోగం ఉందో చెప్పుకోవాలి కావచ్చు అన్నట్టు కొంతమంది వస్తారు. కానీ ఒక మనిషికి రోగం బాగా కాకున్నా బాగైందని ఎవరు చెప్పరు, దెయ్యం లేకపోకున్నా పోయిందని ఎవరు చెప్పరు, లేకపోతే ఒక అద్భుతం జరగకున్నా జరిగిందని ఎవరు చెప్పరు, సంతానం కాకున్నా అయింది సంతానం నాకు దేవుని వలన అయింది అని చెప్తారా? ఎవరు చెప్పరు అట్లా. ఎందుకంటే సాక్ష్యాన్ని మనము నమ్మాలి. ఒకరి జీవితంలో దేవుడు
చేసిన మరి నీ జీవితంలో కూడా కొన్ని కార్యాలు చేశాడు కదా దేవుడు. మరి అవి కూడా మీరు ఎవరైనా నమ్మకుంటే ఏమనిపిస్తుంది నీకు? బాధ అనిపిస్తుంది. మరి నీ జీవితంలో కూడా కొన్ని కార్యాలు చేశాడు దేవుడు. కొంతమంది జీవితాల్లో వాళ్ళ స్వస్థత కావచ్చు, లేదా ఆశీర్వాదం కావచ్చు, దేవుని వలన ఏదో మేలు కావచ్చు, ఏదో ఒకటి వారిలోనో వారి కుటుంబాల్లోనూ జరిగి ఉంటాయి. మరి ఆ విధంగా మరి నీ జీవితంలో జరిగినప్పుడు వేరే వాళ్ళ జీవితంలో ఎందుకు జరగవు? కాబట్టి మనిషి ఇలాంటి అవిశ్వాసపు మాటలు పలుకుతారు. కొరింథీలో కూడా ఈ పునరుత్థానము లేదు, ఉంటే ఎట్లా లేస్తారు, ఏ రూపం ఉంటది, వాళ్ళకి ఏ శరీరం ఉంటది, ఏ ఆకారంలో ఉంటాడు, ఎట్లుంటాడు అని, వాళ్ళకి ఎముకలు ఉంటాయా, శరీరం ఉంటుందా, కళ్ళు ఉంటుందా, నోరు ఉంటుందా, వాళ్ళు తింటారా, తినరా, వాళ్ళు పండుకుంటారా, వాళ్ళు పండుకోరా, పెళ్లిళ్ళు చేసుకుంటారా, చేసుకోరా అని, ఇట్లేంటిది భూలోకంలో ఏమేమి ఉన్నాయో అట్లాంటి అన్ని ఆలోచన ప్రకారంగా వాళ్ళు ఆలోచిస్తూ మాట్లాడతాం. కాబట్టి ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇలాంటి సందేహాలు మనకు ఉండొద్దు. ప్రభువు చెప్పినటువంటి మాట సత్యం అనేది నమ్మాలి. అందుకే చెప్తున్నాడు 500 మంది ఇంకా సజీవంగానే ఉన్నారు, కొంతమంది నిద్రించారు. కాబట్టి ఆ 500 మందిలో ఎవరైతే సజీవంగా ఉన్నారో వాళ్ళందరినీ పోయి మీరు అడగండి, మీరు ప్రభువును చూచారా లేదా, వాళ్ళే చెప్తారు. కాబట్టి ఆ విధంగా వారికి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఇంకొక సాక్ష్యాన్ని కూడా చెప్తా ఉన్నాడు 7వ వచనం. తర్వాత ఆయన యాకోబునకును, చూడండి, తర్వాత యాకోబునకు. ఈ యాకోబు ఎవరు? మనకు యాకోబు పత్రిక ఉన్నది, యేసు ప్రభు సహోదరు. అంటే యేసు ప్రభు తర్వాత మరి పుట్టినటువంటి వారు. కాబట్టి కానీ యేసుక్రీస్తు ప్రభువును నమ్మలే వాళ్ళు. యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు యేసు ప్రభువును వాళ్ళు నమ్మలేదు. యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మలే, మెస్సయ్య అని వారు నమ్మలే. యేసు ప్రభును తమ సహోదరునిగా చూశాడు, లేదా ఒక దైవజనునిగా చూశాడు, ఒక ప్రవక్తగానే యేసు ప్రభుని చూశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం యోహాను సువార్త 7వ అధ్యాయం 5వ వచనములో చదివితే మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయం 5వ వచనం. ఆయన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ఎందుకంటే పండగకి వెళ్తున్నామనంటే నువ్వు అని చెప్పేసి వాళ్ళు యేసుక్రీస్తు ప్రభును కొంచెము హేళనగా మాట్లాడినటువంటి వారు. ప్రియమైనటువంటి 4వ వచనంలో చదివితే, బహిరంగమున అంగీకరింపబడ గోరువాడు ఎవడును తన పని రహస్యమున జరిగింపడు, నీవు ఈ కార్యమును చేయుచున్న ఎడల నిన్ను నీవే లోకమునకు కనపరుచుకొనమని చెప్పిరి. ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నాడు, నేను లోకానికి వెలుగు, నేను లోకంలోనికి మనుషులను రక్షించడానికి వచ్చాను, నేను మెస్సయ్యను, నేను దేవుని కుమారుణ్ణి. చూడండి, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు ఏ విధంగా జన్మించిండో సొంత తల్లే సాక్ష్యం చెప్తా ఉన్నది, ఎవరో కాదు. ఎవరు చెప్తున్నారు? నేను పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చాను, పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చబడిన బట్టి మరి యేసు పుట్టాడు అని చెప్పినా కూడా నమ్మనటువంటి తన సహోదరులు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే తల్లి సాక్ష్యాన్ని కూడా నమ్మనటువంటి స్థితిలో ఉన్నారు, తండ్రి సాక్ష్యాన్ని కూడా నమ్మనటువంటి స్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఆ యొక్క ఎవరి సాక్ష్యమో కాదు ఆ పిల్లలు విన్నది. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే, మరి అది యేసు ప్రభుకు సహోదరులు ఉన్నారు, యేసు ప్రభు పుట్టిన తర్వాత మరి మామూలుగా కన్యక అయినటువంటి మరియకు తర్వాత యోసేపులకు పిల్లలు పుట్టారు, లేదా వారి బంధువుల పిల్లలైనా, వారి యొక్క యోసేపు యొక్క అన్నదమ్ముల పిల్లలైనా, ఇట్లా ఈ విధంగా ఎవరైనా సరే యేసు ప్రభుకు సహోదరులు వాళ్ళు. మరి యేసు ప్రభు సహోదరులు అయినప్పుడు మరి కన్యకైనటువంటి మరియా చెప్పుంటదా, చెప్పలేదా సాక్ష్యం? చెప్పుంటది. ఏంది? నేను పరిశుద్ధాత్మ వలన నాకు వివాహం అయింది, పరిశుద్ధాత్మ వలన నేను గర్భం దాల్చాను, నేను నా యొక్క భర్తను ముట్టుకోలేదు, మరి ముట్టుకోకుండా నాకు పరిశుద్ధాత్మ వలన గర్భం దాల్చాను, ఈ కుమారుడైనటువంటి యేసు పుట్టాడు. యోసేపు కూడా చెప్పుకుంటాడు, అవును కరెక్టే. మరి ఇలాంటి సాక్ష్యం చెప్పినా నమ్మనటువంటి స్థితిలో వారు ఉన్నారు. యేసు ప్రభు చెప్పినా కూడా నమ్మలేదు వాళ్ళు. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వారు కాదు, దేవుని కుమారుడు అని వారు విశ్వాసం ఉంచలేదు. ఆయన జన్మ ద్వారా వారు విశ్వాసం ఉంచలేదు, ఆయన బోధ ద్వారా విశ్వాసం ఉంచలేదు, ఆయన కార్యాల ద్వారా విశ్వాసం ఉంచలేదు, ఆయన అద్భుతాల ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. ప్రియమైనటువంటి బిడ్డల, కానీ ఆయన పునరుత్థానం అయిన తర్వాత, ఎప్పుడైతే శిలువ మరణాన్ని పొందాడో, ఆయన పునరుత్థానం అయ్యాడో, అప్పుడు వారు విశ్వాసంలోనికి వచ్చారు. అందుకే చెప్తా ఉన్నాడు ఇక్కడ, మరి తర్వాత ఆయన యాకోబునకును, అంటే తన సహోదరుడైనటువంటి యాకోబునకు యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షమయ్యారు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అదే యాకోబు పత్రికలో మరి ఆయన మనకు రాశాడు. యాకోబు పత్రికలో మనం చదివితే ఈయన ఎవరు అంటే యేసు ప్రభు యొక్క
శిష్యుడైనటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి బిడ్డలారా, మరి దేవుని యొక్కయు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్కయు దాసుడనైన యాకోబు అన్యజనుల యందు చెదరి ఉన్న 12 గోత్రముల వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. చూడండి, అక్కడనేమో సహోదరుడుగా ఉన్నాడు, కానీ ఎప్పుడు పునరుత్థానాన్ని చూశాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభు యొక్క దాసుడిగా తను తాను తెలియజేసుకుంటున్నాడు. ప్రియబిడ్డలారా, అంటే ఇక్కడ దేవుని వాక్యంలో చూడండి ఎన్ని సాక్ష్యాలను మరి పౌలు ఇప్పిస్తా ఉన్నాడో. ఇక్కడ మొదటి సాక్ష్యాన్ని ఏం చెప్తా ఉన్నాడు, ఆయన కేఫాకు 12 మందికి కనబడ్డాడు. అంటే మొదట మధ్యాహ్నం పూట కేఫాకు కనపడ్డాడు, తర్వాత సాయంత్రం పూట శిష్యులకు కనపడ్డాడు, మరునాడు ఆదివారం నాడు మరి శిష్యులకు కనపడ్డాడు. ఈ విధంగా అంటే పునరుత్థానమును చూసినటువంటి వ్యక్తులందరినీ గూర్చి ఆయన సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. ఎందుకు అనంటే, ఇదిగో ఇంతమంది యేసు ప్రభు లేచినటువంటి పునరుత్థాన ఆ శరీరాన్ని చూశారు, ఆయన లేచి ఉన్నాడు మరణము నుండి అనేటువంటిది వారికి ఒక గట్టి బలమైనటువంటి సాక్ష్యాలను వారికి తెలియజేస్తుంది. మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు, అంటే అంతకుముందు నమ్మనటువంటి తన సహోదరుడు ఇప్పుడు యేసు ప్రభు పునరుత్థానం అయిన తర్వాత ఏ విధంగా నమ్ముతున్నాడో చూడండి. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే మనిషి కొన్ని పర్యాయములు ఈ లోకంలో ఎన్ని చూసినా మరి చూడకు కార్యాలను గురించి అనుభవించినా కొన్నిసార్లు నమ్మడు. కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని మరి తెలిసినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు సజీవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన క్రియలు మన యందు ప్రత్యక్షమవుతాయి, ఆయన శక్తి మన యందు ప్రత్యక్షపరచబడతాది, ఆయన మహిమ మన యందు ప్రత్యక్షపరచబడతాది, ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి ఒక ఆదరణ, అంటే ఆయన ఇమ్మానుయేల్, అంటే మనకు తోడుగా ఉండే దేవుడు, మనతో ఉండేటువంటి దేవుడు కాబట్టి ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యాన్ని ఆయన పునరుత్థానం ద్వారా మనకి ఇస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి బిడ్డల, అదే రీతిగా ఇంకొక మాట కూడా అక్కడ రాయబడి ఉన్నది. యాకోబునకు ప్రత్యక్షమైన తర్వాత ఆయన తర్వాత అపోస్తులకు అందరికీ కనబడాను. చూడండి, ఇక్కడ అపోస్తులు అందరికీ కనబడ్డాడు అని చెప్పి మళ్ళీ పర్యాయంలో తెలియజేస్తా ఉంది. మొదట ఐదో వచనంలో చదివితే ఆయన కేఫాకును తర్వాత 12 కనబడను అని చెప్పేసి రాయబడు. మళ్ళీ తర్వాత అపోస్తులు అందరికీ కనబడ్డాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అపోస్తులకు 3 పర్యాయాలు కనబడ్డాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, మొదటిదేమో పునరుత్థానమైనటువంటి రోజున ఆదివారమున సాయంకాలమున మరి తోమా లేడు వారి మధ్యలో, కాబట్టి తోమా లేనటువంటి సమయంలో 10 మందికి ఆయన ప్రత్యక్షత కనబడ్డాడు. తోమా లేడు కాబట్టి నేను నమ్మను అన్నటువంటి తోమా మరి తిరిగి వారితో ఉన్నప్పుడు మరునాడు ఆదివారం 8వ రోజు నాడు మళ్ళీ వారికి కనబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆ యొక్క గలిలయలో ఉన్నప్పుడు కూడా మరి 7 వారికి కనబడడం జరిగింది. తర్వాత ఇంకొక పర్యాయం మనము గమనించాలి. మనము మత్తయి సువార్త 28వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనంలో 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. చూడండి, యేసుక్రీస్తు ప్రభు 2 కొండల మీద శిష్యులకు మిగతా ఇతరులకు అందరికి ప్రత్యక్షమయ్యాడు. ఒలీవల కొండనేమో యెరూషలేము దగ్గర ఉంటది. ఒలీవల కొండ ఎక్కడ ఉంటది? యెరూషలేము దగ్గర ఉంటది ఒలీవల కొండ. ఇది గలిలయలోని కొండ, అంటే ఈ యొక్క అపోస్తుల యొక్క ఊరు, అంటే గలిలయ ప్రాంతం అంతా కూడా, గలిలయ సముద్రం చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా కలిపి వాళ్ళు ఏమంటారు, గలిలయ ప్రావిన్స్. కాబట్టి ఇది యెరూషలేములో కాదు, గలిలయలో కూడా యేసు ప్రభు తన శిష్యులకు ఒకసారి ప్రత్యక్షమై చెప్పినటువంటి మాటలు మనం మార్కు సువార్తలో కూడా దేవుని వాక్యములో చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 7వ వచనం. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. అంటే గలిలయలో కూడా ఒక కొండ ఉన్నది. ఆ కొండ దగ్గర మరి యేసుక్రీస్తు ప్రభువు అపోస్తులందరికీ కనబడినటువంటి విషయాన్ని పౌలు తెలియజేస్తా ఉన్నాడు. కేవలం ఒలీవల కొండ మీద ఎప్పుడు కనబడ్డాడు? యేసు ప్రభు ఆరోహణమైతున్నప్పుడు. అపోస్తుల కార్యములో మనం చదువుకోవచ్చు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3 నుంచి 8 వచనాల వరకు చదివితే మనం అక్కడ
అపోస్తులు తర్వాత మిగతా కొంతమంది కూడా యేసు ప్రభువును అక్కడ చూస్తా ఉన్నారు. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్య విషయమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణం ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక, అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి ఒలీవల కొండకు మనం చూస్తే 12వ వచనంలో, అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. అంటే ఒలీవల వనములో ఆ కొండ మీద యేసు ప్రభు ఈ అన్ని మాటలు చెప్పాడు అని వారు అక్కడ మనకు దేవుని యొక్క వాక్యముల అపోస్తల కార్యంలో రాయబడ్డారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఎన్నిసార్లు వాళ్ళకు ప్రత్యక్షపరిచి తను తాను కనుపరుచుకొని మరి వారికి నేనున్నాను. ఎందుకు యేసు ప్రభు వారిని కనపరుచుకుంటున్నాడు? ఇక్కడ మనం 3వ వచనములో చదివాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనములో అనేక ప్రమాణములను మనం ఇక్కడ ఫుట్ నోట్ లో చూస్తే రుజువులు, అంటే యేసుక్రీస్తు ప్రభు నేను సజీవుణ్ణయ్యాను, నేను శరీరధారిగా లేచాను అనేటువంటి రుజువులు ఇస్తా ఉన్నాడు. ఏ విధంగా వారిని ముట్టుకొనిచ్చాడు, ఇదిగో నా శరీరమును నా ఎముకలు ఉన్నాయి అని రుజువు పరిచాడు. వారి ఎదుట తిన్నాడు, భోజనం చేశాడు. నేను ఒక భూతాన్ని కాదు, ఒక దెయ్యాన్ని కాదు, ఒక ఆత్మను కాదు, నేను సజీవంగా శరీరాత్మలతో లేచాను. మీకెట్ల శరీరం ఉందో నాకు కూడా మహిమ శరీరం ఉంది అని సజీవునిగా తను తాను కరుపరుచుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంటే యేసుక్రీస్తు ప్రభువు లేచాడు, సజీవుడయ్యాడు అని వారికి రుజువుపరచుచు వారు ఆ యొక్క పునరుత్థానాన్ని చూసినటువంటి వారు ఇక ఆ యేసు ప్రభు సజీవుడై ఉన్నాడు అని బలంగా ధైర్యంగా వాళ్ళు ప్రకటించగలుగుతారు. కాబట్టి వారికి ఆ విధంగా ఆయన రుజువుపరిచాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, ఇక్కడ మనము యేసు ప్రభు స్త్రీలకు కనపడ్డాడు, తర్వాత మగ్దలేనే మరియకు మొదట కనపడ్డాడు, స్త్రీలకు కనపడ్డాడు, మధ్యాహ్నం పూట కేఫాకు కనపడ్డాడు, తర్వాత సాయంత్రం పూట ఆ ఎమ్మాయి గ్రామానికి వెళ్తున్న బాటసార్లకు కనపడ్డాడు, తర్వాత అపోస్తులందరికీ కనబడ్డాడు మేడగదిలో. ప్రియబిడ్డలారా, మరునాడు యేసు ప్రభు ఆ యొక్క శిష్యులకు తోమా ఉన్నటువంటి సందర్భంలో మళ్ళీ 11 మందికి యేసు ప్రభు కనపడ్డాడు. తర్వాత ఇక్కడ మా యాకోబుకు కనపడ్డాడు, మరి శిష్యులకు గలిలయ కొండ మీద ఒకసారి కనపడ్డాడు, ఆ తిబేరియా సముద్రం దగ్గర ఒకసారి కనపడ్డాడు. ఈ విధంగా అనేక పర్యాయాలు యేసు ప్రభు కనబడుతూ 500 మందికి ఒక పర్యాయమే కనపడ్డాడు. ఈ 40 దినాల్లో యేసుక్రీస్తు ప్రభు అందరికి తన ప్రత్యక్షతను చూపుతూ వచ్చాడు. ప్రియమైనటువంటి బిడ్డలారా, అంటే ఈ రోజు యేసుక్రీస్తు ప్రభు అంతమంది మరి ఒట్టిగానే సాక్ష్యం ఇవ్వరు, అంతమంది సాక్ష్యం ఇచ్చారు. కాబట్టి వారి సాక్ష్యాన్ని మనం నమ్మి ఈ రోజు యేసు ప్రభు నిజంగా పునరుత్థానం అయ్యాడు అంటే మనము కూడా చనిపోతే, మనము యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి చనిపోతే, మనం పాపములను యేసు ప్రభు రక్తములో కడుక్కొని విశ్వాసములో మనం జీవిస్తే, మనం కూడా యేసు ప్రభు ఎట్లా లేచాడో, ఏ విధంగా యేసు ప్రభు తన పునరుత్థానమైనటువంటి మహిమ శరీరంతో జీవించాడో మనం కూడా ఆ విధంగా జీవించగలుగుతాం. ప్రియమైనటువంటి బిడ్డలారా, కాబట్టి ఈరోజు నీవు యేసుక్రీస్తు ప్రభు లేచినటువంటి ఆ యొక్క పునరుత్థాన కార్యాన్ని సంపూర్ణంగా హృదయముతో విశ్వసించి, ఇన్ని సాదృశ్యాలు యేసు ప్రభు మనకు చూపాడు కాబట్టి ఆ విశ్వాసంలో మనము ముందుకు వెళ్ళాలి.